నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. శాటిలైట్ టీవీ లేని రోజుల్లో రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ దూరదర్శన్లోనే ప్రసారమై అందరి మన్ననలు పొందాయి. రామాయణంలో రాముడిగా నటించిన నటుడు అరుణ్ గోవిల్ అందరినీ ఆ రోజుల్లో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో మీరట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చారిత్రక ప్రాధాన్యత ఉన్న నగరం, బీజేపీకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం. 1996, 1998, 2009, 2014, 2019 సంవత్సరాలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2009 నుంచి రాజేంద్ర అగర్వాల్ బీజేపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. అంతకుముందు 94 ఉప ఎన్నికల్లో, తర్వాత జరిగిన 96, 98 ఎన్నికల్లో అమర్పాల్ సింగ్ బీజేపీ తరపున వరుస విజయాలు సాధించారు. 1999 ఎన్నికల్లో మటుకు కాంగ్రెస్ విజయం సాధించింది. 2004లో బహుజన సమాజ్ పార్టీ గెలిచింది. 1996 కంటే ముందు జనతాదళ్, జనతా పార్టీలు, సంయుక్త సోషలిస్ట్ పార్టీ గెలిచాయి. కాంగ్రెస్ 1952, 1957, 1962 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించింది. గత 25 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు. ఒక్కో ఎన్నికకు ఆ పార్టీ బలం క్షీణిస్తూ వచ్చింది. 2014లో ఇక్కడి నుంచి గ్లామర్ తార నగ్మా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆమెకు కేవలం 42,911 ఓట్లు వచ్చాయి. దారుణంగా ఓడిపోయారు. మళ్లీ ఆమె ఇక్కడ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన హరీంద్ర అగర్వాల్ కి 34,479 ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇక్కడ నుంచి సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తున్నది. బీఎస్పీ కూడా బరిలో ఉంది. బీజేపీ ఎలక్షనీరింగ్ జాగ్రత్తగా చేసుకుంటే గెలుపు ఖాయమనే మాట వినిపిస్తోంది. నగ్మా తర్వాత బరిలోకి దిగిన కళారంగానికి చెందిన వ్యక్తి అరుణ్ గోవిల్ ఒక్కరే. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో 1952 జనవరి 12న జన్మించారు. ఆయన టీనేజీ అంతా ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో గడిచింది. షాజహాన్పూర్ లోని ఆగ్రా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో చదువుకున్నారు. అరుణ్ గోవిల్ తండ్రి ప్రభుత్వోద్యోగి, కొడుకు కూడా ప్రభుత్వ ఉద్యోగి కావాలని కోరుకున్నాడు. అయితే అరుణ్ ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నాడు. మెల్లగా సినిమాలపై దృష్టి మళ్లించారు. 1977లో పహేలీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. సుమారు 25 సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేశాడు. కొంత గుర్తింపు సంపాదించాడు. 1987, 1988 సంవత్సరాలలో అరుణ్ గోవిల్ లైఫ్ టర్న్ అయింది. రామాయణం సీరియల్లో రాముడిగా నటించాడు. అంతకుముందు ఒక సీరియల్ విక్రమ్ ఔర్ బేతాల్లో కూడా నటించాడు. ఇక రామాయణం సంగతి చెప్పనక్కర్లేదు. ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది. అరుణ్ గోవిల్ కు మంచి గుర్తింపు లభించింది. 78 వారాల పాటు ఈ సీరియల్ ప్రసారమైంది. ఆ రోజుల్లో అరుణ్ గోవిల్ మొత్తం సీరియల్లో నటించినందుకు 40 లక్షల పారితోషికం తీసుకున్నారు. రామాయణం సీరియల్ ను నిర్మాత, దర్శకుడు రామానంద్ సాగర్ రూపొందించారు. రవీంద్ర జైన్ సంగీతం సమకూర్చారు. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన టెలివిజన్ ధారావాహికగా రామాయణం ఖ్యాతిగాంచింది. మొత్తం 5 ఖండాల్లో 17 దేశాలలో 20 వేర్వేరు ఛానళ్లలో వేర్వేరు సమయాల్లో ఈ సీరియల్ ప్రసారమైంది. బీబీసీ ప్రకారం ఈ సీరియల్ ను 650 మిలియన్లకు పైగా వీక్షకులు వీక్షించారు. ధారావాహికలోని ప్రతి ఎపిసోడ్ డీడీ నేషనల్ కి 40 లక్షలు సంపాదించి పెట్టింది. ఆ స్థాయిలో హిట్ అయిన మరో సీరియల్ లేదని అంటారు. 2020లో మొదటి కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఈ రామాయణం దూరదర్శన్ లో తిరిగి ప్రసారమైంది. ఆ సంవత్సరం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సీరియల్ ద్వారా అరుణ్ గోవిల్ తో పాటు సీత పాత్రధారి దీపికా చిక్లియా, లక్ష్మణ పాత్రధారి సునీల్ లహ్రీలకు కూడా మంచి గుర్తింపు లభించింది. 2021లో అరుణ్ గోవిల్ బీజేపీలో చేరారు. అనూహ్యంగా మీరట్ టికెట్ ఆయనకు వచ్చింది. దీంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఇక అరుణ్ గోవిల్ మీరట్ లో అటు ఎస్పీ, ఇటు బీఎస్పీ అభ్యర్థులతో తలపడనున్నారు. మీరట్ జనాభాలో ముస్లింలు 32%, జాతవ్ 15%, బ్రాహ్మణ్, బనియా, పంజాబీలు 13%, జాట్ 7%, గుజ్జర్ 4%, రాజ్పుత్ 6%, త్యాగి 6%, ఓబీసీ ఇతరులు 5% ఉన్నారు. అరుణ్ గోవిల్ ఖత్రీ, పంజాబీ
రెడ్డి కమ్యూనిటీకి చెందినవాడు. సమాజ్వాదీ పార్టీ ఓబీసీ వర్గం నుంచి సునీతా వర్మను బరిలోకి దించగా, బహుజన్ సమాజ్ పార్టీ త్యాగి సామాజిక వర్గం నుంచి దేవవ్రత్ త్యాగిని రంగంలోకి దించింది. వివిధ వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ బలం, మోడీ ఇమేజ్ అరుణ్ గోవిల్ కు శ్రీరామరక్షగా మారతాయని భావిస్తున్నారు. ఈ రాముడు ఏ మేరకు మీరట్ ఓటర్లను ఆకట్టుకోగలరో ఫలితాలు వస్తే కానీ తేలదు.